రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి ముందుగానే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బందర్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన కమిషనర్ వర్షపు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం రామలింగేశ్వర నగర్ కట్ట రోడ్డు నుంచి బెన్ సర్కిల్ మీదుగా కనకదుర్గమ్మ వారధి వరకు పర్యటించిన కమిషనర్ నగర సుందరీకరణ, హరితాభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధాన రహదారులు, డివైడర్లు, ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అధికారులను ఆదేశించారు. గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లో కూలీ రేట్ల పెంపు కోరుతూ ముఠా కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు దొనేపుడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. మార్కెట్ అసోసియేషన్ నాయకులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా 2 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి మెజారిటీ కార్మికులు అంగీకరించేలా కూలీ పెంపు నిర్ణయం తీసుకోవాలన్నారు. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్లో కూలీ రేట్ల పెంపు కోసం ముఠా కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు నేత దోనేపుడి కాశీనాథ్ మాట్లాడుతూ 2.5 తర్వాతే కార్మికులు కూలీ పెంపు కోరారని, పెరిగిన నిత్యావసర ధరల కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూపాయికి 50 పైసల చొప్పున కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం మొండి వైఖరి వీడకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఠా వర్కర్స్ యూనియన్ నేతలు కూడా రాజకీయ జోక్యం లేకుండా సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించాలని కోరారు. గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ లో ఈ రోజు సమ్మె 3వ రోజుకి చేరింది. ఇప్పటికీ అసోసియేషన్లో స్పందన కనిపించడంలా మరి ఎవరికి భయపడి స్పందన కనిపించడం లేదు, ఎందుకు భయపడి సంకోచిస్తూ ఉన్నారు, ఎవరికి భయపడి చర్చలకు పిలవడం లేదు, ఎవరికి భయపడి చర్చలు జరపాలని చెప్పనేటువంటి ఆలోచన చేయడం లేదో మాకైతే అర్థం కావడంలా. నేను పరుచూరి నాగేశ్వరరావుకి అలాగే సెక్రటరీ గారికి నేను ఈ సందర్భంలో మాట చెప్పదలిచా. మీరు ఇక్కడ ముందు కాంప్లెక్స్కి వచ్చే ముందు మీ కొట్లు 1 టౌన్లో ఉన్నాయి. 1 టౌన్లో ఉన్నటువంటి సందర్భంగా చేసిన ముఠాలే కమర్షియల్ కాంప్లెక్స్కి కూడా వచ్చినాయి. కమర్షియల్ కాంప్లెక్స్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఇప్పుడు మీకు అడ్డం పడే వాళ్ళకంటే ముందు నుంచి పుట్టినోళ్ళు లేళ్ళు, మీకు అడ్డం పడే వాళ్ళకంటే ముందు నుంచి ఎవరినోళ్ళు లేళ్ళు, మీకు అడ్డం పడే వాళ్ళకంటే ముందు నుంచి మీ వ్యాపారాలకి సాఫీగా సాగిచ్చి మీరు రూపాయో పాపాయో సంపాదించుకునేటువంటి ఈరోజు లక్షాధికారులు అవటానికి కారణమైనటువంటిది ముఠా కార్మికుడు. వాళ్ళని కాదని చెప్పి ఎవరో అడ్డం పడ్డారని చెప్పనని, ఎవరో వద్దంటున్నారని చెప్పనని, ఎవడో పెంచొద్దంటున్నాడని చెప్పనని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడటం మంచిది కాదు. ఎప్పటికైనా అధ్యక్షుడిగా నాగేశ్వరరావు గారు స్పందించాలా. నేను చెప్పదలిచా 28 పైసల కూలి నిన్నటి దాకా ఇచ్చావు. ఎవరైనా 28 పైసలకి పైన అడుగుతారు తప్ప 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ నేను పాత 28 పైసలు కూడా ఎవరని చెప్పనని అడ్డంబడి ఇచ్చేస్తే కార్మికుడు ఏం చేయాలా? 35 పైసలు అడుగుతున్నాడు, అందుకే 50 పైసలు అడుగుతా ఉన్నాడు. అందుకే రేట్లు పెరిగినాయి. బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ అన్నిటికీ కారణం ఎవరు? ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుగుదేశం కూటమికి చెందినటువంటి కొద్దిమంది నాయకులు ఎవరో అడ్డం పడితే చర్చలు ఆపుతావా? చర్చలు జరపవా? అంటే రేపు ముఠా పని చేయించుకునేది వీళ్ళతోనా, లేదు వేరే వాళ్ళతోనా? ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పాలా. అందుకని అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఉన్నటువంటి పెద్దలకి, అసోసియేషన్ పెద్దలకి, మిగిలినటువంటి సభ్యులందరికీ మీ వ్యాపారాలు ఎవరో కోసం మీ వ్యాపారాలు నాశనం చేసుకోమాకండి, ఎవరో కోసం మీ వ్యాపారాలు తగ్గించుకోమాకండి, ఎవరో కోసం మీ వ్యాపారాలని పాడు చేసుకుని మళ్ళీ తిరిగి పాత పరిస్థితి పునశ్చరణ అయ్యేట్టుగా చేసుకోవద్దని చెప్పనేటువంటి ఈ సందర్భంలో చెప్పదలిచాం. కూల్ రేట్లు టైం అయిపోయి 2 నెలలు దాటింది. కూల్ రేట్లు పెంచాలని చెప్పి మార్చి 10వ తారీఖున కాగితం ఇవ్వడం జరిగింది యజమానులకి. ఇంతవరకు లెటర్ రాయటం కానీ, పిలవటం కానీ, మాట్లాడటం కానీ చేయలేదు. చెయ్యకపోబా ఎవరో మధ్యవర్తిని పిలిచి ఇగో ఇంత పెంచాం, మీరు వెళ్ళండి అనే పద్ధతిలోనూ పని చేయండి అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు యజమానులు. రోజు రోజుకి నిత్యావసర రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. పెట్రోల్ రేట్లు కానీ, తినే వస్తువులు కానీ, విపరీతంగా ఇంటి అద్దెలు కానీ,
హాస్పిటల్ ఖర్చులు కానీ పెరుగుతూ ఉన్నాయి. కానీ 2.5 సంవత్సరాలకు ఒకసారి ఈ మార్కెట్లో కూల్ రేట్లు పెంచడానికి యజమానులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. తప్పనిసరిగా నిన్న 18వ తారీఖు నుంచి సమ్మెలోకి దిగడం అనేది జరిగింది. గొల్లపూడి మార్కెట్గా పోటీ కార్మికులు పెట్టి వేరే కార్మికులు పెట్టి పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకేంటి 38 పైసలు పని చేయాలనే ఉద్దేశంతో పోటీ కార్మికులకి 38 పైసలు రూపాయికి 38 పైసలు పెంచారు. పెంచి వాళ్ళతో పని చేపిస్తున్నారు. మాకు కూడా 38 పైసలు ఇవ్వాలని చెప్పి మేము కోరతా ఈరోజు సమ్మె చేయడం అనేది మూడో రోజు ఈరోజు చేసింది. రాష్ట్రంలో మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న స్త్రీశక్తి పథకంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ ఖండించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయబోతుందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి మహిళల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలను నిజాలుగా చూపించడం వైసీపీకి అలవాటైందన్నారు. 2019లో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో విశ్వాసం కోల్పోయి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిందన్నారు. ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి ఇంకా దుష్ప్రచారానికి పరిమితమైందని మండిపడ్డారు. గడిచిన 4-5 రోజులుగా వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా కోట్లాది మంది మహిళలకి లబ్ధి చేకూరుస్తూ సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ ఉన్న స్త్రీ శక్తి పథకాన్ని రకరకాల కువిమర్శల పాలు చేస్తూ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయబోతుంది అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్న తీరు మనందరం చూస్తూ ఉన్నాం. దాదాపుగా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ విధమైన దుష్ప్రచారాలతోటి దుమ్మెత్తిపోస్తూ వాస్తవాలని అవాస్తవాలుగా సత్యాన్ని అసత్యాలుగా చిత్రీకరిస్తూ వాళ్ళు చేస్తూ వస్తున్న ప్రచారాల పర్యవసానం 2019 ఎన్నికలకు ముందు వాళ్ళు ప్రజలను కొంత నమ్మించగలిగారు. ఆ ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలమైన ఫలితాన్ని రప్పించుకోగలిగారు. కానీ ఒకసారి 2019లో పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా చేసే ప్రచారాల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రజలకు వాస్తవ రూపంగా నిర్ధారణ అయిన తర్వాత 2024 ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సహజంగా ప్రజల నుంచి ఇంతటి ఘోర ఓటమిని ఎదుర్కొన్న ఏ రాజకీయ పార్టీ అయినా సరే 5 సంవత్సరాలు తమ పాలనలో తాము చేసిన తప్పులేంటి, ఎందుకు ప్రజల నుంచి ఇంత తిరస్కారానికి గురయ్యాము, ఇంతటి తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సినంతటి పాలనా వైఫల్యాలు తమలో ఏమున్నాయి అనేది ఏ రాజకీయ పక్షమైనా కొంచెం పునరాలోచన చేసుకుంటుంది. తమ రాజకీయ విధానాలని, తమ ప్రచార తీరుని సమీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వైసీపీ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఏ విధానాలను అవలంబిస్తూ వచ్చారో, ఏ దుష్ప్రచారాలు చేస్తూ ఇదే తమ రాజకీయ విధానంగా వాళ్ళు చలామణి చేస్తూ వచ్చారో, 2019 ఎన్నికల ఫలితాలకి ఏది వాళ్ళు సక్సెస్ ఫార్ములాగా ఎంచుకున్నారో అదే విధానాన్ని ఈరోజు కూడా అమలు చేస్తూ ప్రతి సక్సెస్ఫుల్గా నడుస్తున్న పథకానికి కూడా ఏదో ఒక రకమైన వక్రభాష్యాలు చెప్తూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచగలము అని చెప్పని ఒక దురుద్దేశంతో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. పెట్రోల్ పెంపుపై నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నాయకులపై పెనంలూరు నియోజకవర్గ జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెనంలూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరసు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా కాపులను తురుపు మొక్కల్లాగా ఆడిస్తున్నారని పేర్ని నాని మాట్లాడడం అతని అవగాహన లేమికి అర్థం పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్లకు ప్రజా సమస్యలపై కంటే పవన్ కళ్యాణ్ కాపులపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిన్నగాక మొన్న ఆయన మాట్లాడుతూ కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చేతిలో ఉండారు, పవన్ కళ్యాణ్ గారు జేబులో ఉంటే చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తురుపు మొక్కలాగా ఆడిస్తున్నాడు అనేటువంటి మాటగా ఆయన కాపుల జపం, పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు మొత్తం కూడా మొన్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళు ప్రజా సమస్యలపై పోరాటం కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు కులంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టి వీళ్ళు మరింత పలచన అవుతున్నారు. గతంలో పేర్ని నాని గారు దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి బందరు ప్రాంతానికి ఆయన ఏం చేశాడనేటువంటిది ప్రజలకు తెలుసు. లోగడ ఎవరికన్నా సమస్య వస్తే వాడు బతుకు బందరు బస్ స్టాండ్ అనేవాళ్ళు. శతాబ్దాల పాటు ఉన్నటువంటి చరిత్రని కనుముప్పు చేసి ఆఖరికి దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి ఈయన కానీ ఈయన తండ్రి గారు కానీ బందరు పట్టణానికి ఏం చేశారు, లేదా ఆ సామాజిక వర్గానికి ఏం చేశారు, లేదా ఆ ప్రాంతానికి ఏం చేశారో తెలియజెప్పాలి. బందరు పోర్టు విషయంలో కూడా ఆయన ఆ క్రెడిట్ ఏదో వేరే వాళ్ళకి వస్తుందని చెప్పి దానిలో ఎన్ని నాటకాలు ఆడారు. హాస్యాస్పదమైన
సంఘటనలు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల జరిగినాయి. ఏంటంటే అవి వైసీపీ వాళ్ళు పెట్రోల్ ధరలు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు నోటికొచ్చినట్లుగా నిన్న ధర్నాల్లో మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. అయ్యా, మీకు చెప్పదలిచేది, మిమ్మల్ని అడిగేది మేము ఒకటే. పెట్రోల్ డీజిలు మన ఒక్క రాష్ట్రంలో పెరగలేదు, అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి. పైన జరుగుతున్న యుద్ధ వాతావరణం సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగినాయి. మన ఒక్క రాష్ట్రంలో పెరిగితే మీరు అడగవచ్చు కూటమి ప్రభుత్వాన్ని, కానీ ఇది పెరిగింది అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో 3 రూపాయల చొప్పున పెరిగింది. మీ పెరిగిన దానికి మీరు చేసే అడవుడికి ఎటువంటి సంబంధం లేదు. పెరిగిన దాన్ని మీరు అడగాల్సింది, ఒకప్పుడు మీరు మాట్లాడిన మాటలేవి. అడగవలసింది మీరు మోదీ గారిని, ఎందుకు పెరిగిందని మోదీ గారిని అడగండి. లేదు, ప్రజల పక్షాన మీరు పోరాడాలనుకుంటే మీరు 11 మంది వేసుకుని వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ప్రజల పక్షాన మీరు పోరాడండి, మాట్లాడండి. కరోనా టైంలో అన్ని రాష్ట్రాలు 10 రూపాయల చొప్పున, ఎలక్షన్ టైంలో 10 రూపాయల చొప్పున తగ్గిస్తే రూపాయి కూడా తగ్గించని మీ ప్రభుత్వం ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఒక లారీ ఓనర్ని. ఒక లారీ ఓనర్గా నేను ఏం చెబుతున్నానంటే, లారీలకి గ్రీన్ ట్యాక్స్ అని ఒకటి ఉండేది. గతంలో 2014లో 200 రూపాయలు ఉంటే దాన్ని మీరు వచ్చిన తర్వాత మినిమం ఛార్జ్ 7,000 చేశారు. మేము ఆ గ్రీన్ ట్యాక్స్ కట్టలేక లారీలు అమ్ముకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి మినిమం గ్రీన్ ట్యాక్స్ని 2,000 లోపు చేసింది. మీరా ఇవాళ మాట్లాడేది కూటమి ప్రభుత్వం గురించి? మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. మీరు రాజకీయం చేయాలి అనుకుంటే మా కూటమి ప్రభుత్వంతో సేవలో పోటీ పడండి. మంచి ఎండాకాలం, ఈ ఎండాకాలంలో మీరు చలివేంద్రాలు పెట్టచ్చు, మజ్జిగ పెట్టచ్చు, అవి చేయరు. మొన్నేమో గ్లోబల్ ప్రచారం ఒకటి చేశారు వాట్సాప్లో, పెట్రోల్ దొరకదో డీజిల్ దొరకదని. జనాలందరూ పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తుంటే మీరు వెళ్ళి పెట్రోల్ దొరకట్లేదని ధర్నా చేసింది మీరే. మళ్ళీ ఈరోజు కొంచెం మన పక్కన పాకిస్తాన్లో 410 రూపాయలు పెట్రోల్ రేట్ అని చూసా టీవీలో. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ప్రకాశం బ్యారేజీ నిర్మాణకర్త ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయం విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి జలవనరుల రంగ నిపుణులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారిని వేరు చేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి అజ్జుడయ్యారని, స్వాతంత్రానికి ముందు సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు తమిళులు గజగజ వణికిపోతుంటే లక్షలాది మందికి ధైర్యం చెప్పి సైమన్ గో బ్యాక్ అని గర్జించారని, అప్పుడే పోలీసులు ప్రకాశం గుండెలపై తుపాకీ పెట్టి కాల్చడానికి ప్రయత్నించగా తూటాకు తన గుండెను చూపించిన ధీశాలిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి వర్యులు, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలో వేసి కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఒక దార్శనిక నేత, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు తమిళంతా గజగజ వణుకుతుంటే తన తోటాకి తన గుండెని చూపించిన దీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు 1954 ప్రాంతంలోనే ప్రథమ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా కేవలం 13 నెలల కాలంలోనే చేసి 13 సాగునీటి ప్రాజెక్టులు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే 1954 ఫిబ్రవరి 13వ తారీఖున ఈ ప్రకాశం బ్యారేజ్కి ఆయన శంకుస్థాపన చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశంతో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో
చెరువుల కింద అట్లాగే కుంటల కింద భూగర్భంలో పెంచడానికి కృషి చేయటం ఆనందదాయకం. ఆ రోజు ఆయన ప్రకాశం బ్యారేజ్కి ప్రకాశం పంతులు గారు వేసిన ఫౌండేషన్తో ఈరోజు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 13 లక్షల ఏకట్లో ఉన్న మాగాణి కానీ అట్లాగే రొయ్యల చెరువులు, ఇవాళ చేపల చెరువులకు సముద్రంలో నీరు అందుతుందంటే ప్రకాశం బ్యారేజే ఈ మన సృష్టికర్త టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఈ రైతాంగం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇచ్చిన క్రమశిక్షణ స్ఫూర్తితో జలవనరుల శాఖలో యువ ఇంజనీర్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అట్లాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి కావడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. విజయవాడ గాంధీనగర్ లో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. స్థానిక రామా టాకీస్ వద్ద కారులో వెడుతున్న చావా వెంకటరత్నం చౌదరిపై కర్రలు, కత్తులతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వెంకటరత్నం తీవ్రంగా గాయాల పాలయ్యారు. స్థానికంగా ఉన్న బెజవాడ బార్ అండ్ రెస్టారెంట్ లో వెంకటరత్నంతో మద్యం తాగి ఓ వ్యక్తి గొడవ పడ్డారని, అనంతరం వెంకటరత్నం చౌదరి కారులో వెళుతుండగా ప్రత్యర్థి తన అనుచరులతో దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా గాయపడిన వెంకటరత్నం చౌదరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సత్యానందం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. నిందితుని గుర్తించే పనిలో పడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.